77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ మున్సిపల్ ఆఫీస్ ఎక్స్ సర్వీస్ మెన్ అసోసియేషన్, వింగ్స్ ఆఫ్ వరల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్లతో సంయుక్తంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జాతీయ జెండా వందన కార్యక్రమం ఘనంగా చేపట్టారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్, భవన ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల మల్లికార్జునరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జాతీయ జెండాను ఆవిష్కరించి జెండాకు వందనం చేశారు. అనంతరం వివిధ అసోసియేషన్లు ప్రజలను ఉద్దేశించి బాబ్జీ ప్రసంగించారు. గణతంత్ర దినోత్సవ విశిష్టత గురించి తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళా సోదరీమణులు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక గణతంత్ర దిన శుభాకాంక్షలు. ముఖ్యంగా ఎంతోమంది ప్రాణత్యాగాలు కూర్చి ఈ దేశానికి స్వాతంత్రం అనేది రావడం 1947లోనే జరిగిన, మనకి 1950 జనవరి 26నే రిపబ్లిక్ డే అనేది ఏర్పాటు చేసుకుని రాజ్యాంగం ఏదైతే ఉందో అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో ఆ రాజ్యాంగం పూర్తిగా అమలు జరిపేలాగా అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఈవేళ ప్రపంచ దేశాలన్నింటిలో కూడా ఈ కార్యక్రమంలో భారతదేశం ప్రజాస్వామ్య దేశంగా మనగలుగుతున్నదంటే ఆవేళ ఈ పెద్దలందరూ రాజ్యాంగాన్ని పొందుపరిచి ఎక్కడైనా ఉంటే అమెండ్మెంట్స్ చేసుకోవటమే కానీ వేరే విషయాలలోకి వెళ్ళే పరిస్థితి లేదు. అంతా వాళ్ళు ఆ రోజున అన్నీ ఆలోచించి కట్టడం జరిగింది. ఇలాంటి సందర్భంలో ఈవేళ అనేక కార్యక్రమాలు బయట జరిగినాయి, కొంచెం డిలే అయింది. క్షమించవలసిందిగా నాయకులందరినీ కోరుకుంటూ మీ అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ప్రజలందరూ గౌరవించవలసిన, సమాజంలో ఉన్న అతి పెద్ద పాత్ర వహించిన ఎక్స్ సర్వీస్ మెన్ అందరికీ పేరు పేరున పాదాభివందనాలు. ముఖ్యంగా ఈరోజు గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న భారత ప్రజాస్వామ్యం అతిపెద్ద ప్రజాస్వామ్యం ప్రపంచంలోనే ఏర్పాటైందంటే దానికి మహానుభావుడు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం. అలాగే ఈ స్వాతంత్ర సముపార్జనలో అనేక మంది ప్రాణత్యాగాలు చేసిన పరిస్థితి ఉంది. మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, సర్దార్ వల్లభాయ్ పటేల్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది ప్రజాస్వామ్యం నిలబడాలని, భారతదేశానికి స్వతంత్రం రావాలని కృషి చేసిన ఆ వ్యక్తులందరికీ పేరు పేరున వాళ్ళందరికీ కూడా వాళ్ళ ఆత్మశాంతికి అశ్రు నివాళులు అర్పిస్తూ ఈరోజు ఏదైతే అతి పెద్ద ప్రజాస్వామ్యంలో మనం ఉన్నాం, అయినా అనేక యుద్ధాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా జరిగిన పరిస్థితులు ఉన్నాయి. అన్నిటినీ కూడా వీరోచితంగా పోరాడిన మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈవేళ సమాజంలో అనేక రుగ్మతలు ఏర్పడినాయి. మీకంటే చిన్నవాళ్ళం మేము, మీరు ఏదైతే ఆదేశిస్తే మీ ఆదేశాలు అమలుపరచవలసిన బాధ్యత కలిగిన వ్యక్తులు మేము. మీ ఆదేశాలు తూచా తప్పకుండా పాటించే పరిస్థితి మాకుంది. అలాగే మీ ఆశీర్వచనాలు కూడా మా అందరికీ కూడా అవి ఒక
ఒక రకంగా చెప్పాలంటే అదే అతిపెద్ద ప్రజాస్వామ్యానికి ఒక మచ్చు తునకగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, మరి ఈ రోజున చాలా రోజులు బట్టి ఈ తాడేపల్లిగూడెం మిలిటరీ మాధవరం, తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో మిలిటరీ మాధవరం అనేది ఒక ప్రసిద్ధిగాంచిన ప్రాంతంగా ఈ భారతదేశంలోనే చెప్పుకోవచ్చు. అలాంటి గ్రామం ఉండి ఎంతమంది రిటైర్డ్ మరి సర్వీస్ మ్యాన్ ఉండి వేళ ఇక్కడ ఒక క్యాంటీన్ నెలకొల్పవలసిన అవసరం చాలా రోజులు బట్టి ఉంది. ఇది ఖచ్చితంగా మరి వాళ్ళందరి త్యాగాల ఫలితం, మీ అందరి త్యాగాల ఫలితమే ఈవేళ సమాజం బతికి బట్టగట్టుతుందంటే దానికి కారకులు మీరే. ఎందుకంటే సైనికుడు లేదే అసలు మన రక్షణ ఎలా జరుగుతుంది? ఈవేళ ఇలాంటి పటిష్టమైన భద్రతా వలయంగా తీర్చిదిద్దడానికి కారణం ఏంటంటే ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసి ఈవేళ భారత సరిహద్దుల్లో మరి శత్రు సైన్యాలు చొరపడకుండా మీరందరూ కృషి చేసిన కృషి ఫలితమే ఈవేళ అతిపెద్ద ప్రజాస్వామ్యంగా వెలుగొందుతున్న భారతదేశ చరిత్ర అని చెప్పి చెప్పక తప్పదు. ఇలాంటి పరిస్థితుల్లో మీ అందరూ ఆనందంగా ఉండాలి, మీ కుటుంబాలన్నీ కూడా సౌఖ్యంగా ఉండాలి. దానికి తప్పనిసరిగా మా వంతు మేము కృషి చేస్తామని చెప్పి ఈ సభాముఖంగా మాటిస్తూ, ఈసారి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా ఇది నేను రిప్రజెంటేషను మీ దగ్గర నుంచి తీసుకుని దాన్ని మరి ముఖ్యమంత్రి గారికి ప్రజెంట్ చేస్తారని చెప్పి, అలాగే ముఖ్యమంత్రి గారు గట్టిగా చెప్పి ఇది తప్పనిసరిగా చేయాలని చెప్పి చేస్తారని చెప్పి ఆశిస్తాను. మరి ఆ రకంగా ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తున్నా. అలాగే ముఖ్యంగా మా శ్రీధర్ గారికి అత్యంత ఆప్తుడు రామ్మోహన్ నాయుడు గారు. రామ్మోహన్ నాయుడు గారి ద్వారా కూడా మరి ఇది, అలాగే మన పార్లమెంట్ సభ్యులు శ్రీనివాస్ వర్మ గారు, ఆయన ఏ పని చెప్పినా కాదనే పరిస్థితి ఎప్పుడూ ఉండదు. ఆయన దృష్టిలో కూడా ఈ కార్యక్రమాన్ని పెట్టి మీరు ఏదైతే ఇస్తారో రిప్రజెంటేషను, ఆ రిప్రజెంటేషను ఒకటి శ్రీనివాస్ వర్మ గారికి, ఒకటి ముఖ్యమంత్రి గారికి, మరొకటి రామ్మోహన్ నాయుడు గారికి ఇచ్చి మళ్ళీ సంవత్సరం మనం కలుసుకునేటప్పటికి ఇక్కడ క్యాంటీన్ ఏర్పడాలని చెప్పి వాళ్ళందరికీ కూడా మేము గట్టిగా నచ్చజెప్పి ప్రయత్నం చేస్తామని